హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ రష్మి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రష్మిస్ లైఫ్ స్టైల్ అండ్ క్రియేషన్. అండ్ ఇది డే 2 బెంగళూరులో. ఆ రోజు మార్నింగ్ మేము ఇంటికి చేరుకున్నాం కదా 7:30కి. అక్కడ అయితే మా కో సిస్టర్ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారు కదా, ఫస్ట్ టైం వచ్చారు అన్నట్టు వాళ్ళు కూడా బెంగళూరుకి. అయితే ఇట్లా మినీ బస్ మాట్లాడుకున్నాం అన్నట్టు అందరికీ అక్కడ లోకల్ బెంగళూరు సైట్ సీయింగ్ కోసము. సో మేమందరం బస్లో వెళ్తున్నాము. ఇక మేము కూడా ఇంట్లో ఉండి ఏం చేస్తాము అని చెప్పేసి మేము కూడా వెళ్తున్నాము. అయితే మమ్మీ ఇంకా మా సిస్టర్ ఇన్లో వాళ్ళు ఫస్ట్ టైం కదా రావడానికి, ఇక వాళ్ళతో పాటు మేము కూడా వెళ్దామని. అయితే ఇప్పుడు వెళ్ళే ప్లేస్కి నేను వెళ్ళలేదు అన్నట్టు ఫస్ట్, అందుకే సరే మేము కూడా చూస్తాము, ఇంట్లో ఉండి కూడా చేసేది ఏం లేదు, అలాగే వెళ్దామని మేము కూడా బయలుదేరుతున్నాం వాళ్ళతోటి లోకల్ సైట్ సీయింగ్. అయితే ఫంక్షన్ ఇంకా 2 days టైం ఉంది, దానికంటే ముందు ఇలా 2 days ప్లాన్ చేసుకున్నాం అన్నట్టు లోకల్ సైట్ సీయింగ్ అందరం కలిసి ఇలా మినీ బస్ మాట్లాడుకొని. సో ఇదంతా గ్యాంగ్ అన్నట్టు ముంబై నుంచి వచ్చిన వాళ్ళందరూ అక్కడ లోకల్ సైట్ సీయింగ్ కోసం. అయితే ఆ రోజు ఓన్లీ 2 places పెట్టుకున్నాము. ఫస్ట్ ప్లేస్ ఇది, ఇక్కడికి రీచ్ అయిపోయాం మేము. ఈ ప్లేస్ వచ్చేసి శ్రీ రవిశంకర్ వారిది అలాది ఆశ్రమం అన్నట్టు, అక్కడ ఆశ్రమంకి వెళ్ళాము. అయితే ఇది సిటీకి చాలా దూరం ఉంది, ఐ థింక్ 2 hours ఏమో డ్రైవ్ ఉండే మాకు. సో అక్కడికి రీచ్ అయిపోయాం. ఇది ఆశ్రమం అంటే ఇక మొత్తం అక్కడంతా గ్రీనరీ ఉంది, కాకపోతే ఇది సమ్మర్లో నేనైతే సజెస్ట్ చేయను ఈ ప్లేస్కి. ఎంత ఎండ అంటే లిటరలీ మేము అసలు అంటే యాక్చువల్లీ మేము స్టార్ట్ అవ్వాల్సింది మార్నింగ్ 9:30, 10 o'clockకి. బస్ అయితే వచ్చేసింది, బట్ మేము లేట్ చేరుకున్నాం కదా, మా ఫ్లైట్ డిలే అయ్యి మా కోసం మేము లేట్ అయినాం. మళ్ళీ అందరు ఇంతమంది తయారు కావాలంటే కూడా ఒక జగల దట్ ఈస్ నాట్ పాసిబుల్, అందరూ ఒక టైంకి కాలేరు. అందుకే ఇక మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యేసరికి మాకు 11:30 అయింది. అయితే ఈ స్పాట్కి మేము చేరుకునేసరికి అరౌండ్ 1:30కి రీచ్ అయినాం, 1:30 or 2 o'clockకి. సో ఇక్కడ చేరుకునేసరికి 2 అయింది మాకు. 2 o'clockకి రీచ్ అయినాం. రీచ్ అయిపోయాక ఇక్కడ ఇంత ఎండ అంటే కరెక్ట్ హీట్ స్టార్ట్ అయ్యి ఎండ కరెక్ట్ నెత్తి మీద ఉన్నప్పుడు మేము దిగినాం అన్నట్టు. ఇంత ఎండ అనిపించింది. ఇక దిగంగానే ఫస్ట్ మేము లంచ్ కోసం వెళ్ళామన్నట్టు అక్కడికి. అయితే అక్కడ ఆశ్రమంలోనే మనకు లంచ్ కూడా ఉంటుంది, అక్కడ లంచ్ కోసం వెళ్ళాము మేము. లంచ్ చేసుకున్నాము. లంచ్ వచ్చేసి సాత్విక్ ఫుడ్ లాగా ఉంటుంది. దాల్ రైస్, ఎక్దమ్ బేసిక్ దాల్ రైస్, చపాతీ, చాస్ ఉండే అండ్ ఒక వెజిటేబుల్ కర్రీ ఉండే, మిక్స్ వెజెస్ ఉండే. ఆ తర్వాత అక్కడ ఇంకా 2-3 places ఉన్నాయంట, కానీ అసలు ఎండకు నాకు అసలు ఓపిక లేకుండా ఎక్కడికి నడవాలని వెళ్ళాలని. ఇంకొకటి మెడిటేషన్ హాల్ ఉండే, అక్కడికి వెళ్ళాం మేము అందరము. ఇంకా మా గ్రూప్లో సీనియర్ సిటిజన్స్ కూడా ఉండే కదా, ఎక్కువ మంది అయితే ఏజ్ ఉన్న వాళ్ళే ఉండే, అందుకే మేము అక్కడ కూడా ఎక్కువ తిరగడం అదంతా పెట్టుకోలేదు. అయితే ఇదే మెడిటేషన్ హాల్. అయితే ఇక్కడికి వెళ్ళి కొద్దిసేపు కూర్చున్నాము. ఆ మెడిటేషన్ అదంతా చెప్తున్నారు. అక్కడ ఒక గురువు ఉండే, ఆయన మెడిటేషన్ గురించి దాని ఇంపార్టెన్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశారు. అది కొంతమంది అక్కడ చేసుకున్నారు, అక్కడనే రిలాక్స్ అయ్యారు. ఆ ఎండకి కొంచెం ఎండ తగ్గినాక మేము నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాము. అది వైకుంఠ హిల్ ఇస్కాన్ టెంపుల్, అక్కడ నుంచి దగ్గరే ఉండే. అయితే అలా ప్లాన్ చేసుకున్నాము అన్నట్టు. ఒక్క దగ్గరనే 2 places అలా పెట్టుకున్నాము. సో అలా జరిగింది సెకండ్ డే అయితే మాది. దనేత్ ఇప్పుడు మాది సెకండ్ డెస్టినేషన్ ఇస్కాన్ వైకుంఠ హిల్. అమ్మా, బెంగళూరులో ఎండలు మండిపోతున్నట్టున్నాయి. ఎంత అవుతుంది టైము? 4:45 అవుతుంది, ఇంకా ఎండ. అబ్బాబ్బాబ్బా. అయితే ఈ వైకుంఠ హిల్ దగ్గర నుంచి ఫోరం మాల్ కనిపిస్తుండే. అయితే బెంగళూరు వ్లాగ్స్లో వేరే వాళ్ళ దాంట్లో చూస్తాను కదా, ఫోరం మాల్ అని వింటుంటాను కదా, చాలా తెలిసిన ప్లేస్, ఫెమిలియర్ ప్లేస్ లాగా అనిపించింది, మంచిగా అనిపించింది. ఆ పేరు వినగానే చూడగానే ఫోరం మాల్ అని ఎన్నో రోజుల నుంచి నాకు తెలిసిన ప్లేస్ లాగా ఫీల్ అయ్యాను నేను. ఈ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడికి వచ్చినాక చాలా రిలాక్స్గా అనిపించింది. అక్కడ శ్రీ రవిశంకర్ ఆశ్రమం వారి దగ్గర ఎంత హీట్ ఎండ అనిపించింది కదా, ఇక్కడికి వచ్చినాక అంత చల్లగా అనిపించింది. మేబీ కొంచెం టైం చేంజ్ అందుకో లేకపోతే ఇక్కడ కొంచెం షెల్టర్ ఉన్నందుకో తెలియదు. అక్కడ అన్ని చెట్లు ఉండగా కూడా చాలా ఎండగా అనిపించింది. అసలు మొత్తం థర్స్టీగా ఫీల్ అయ్యాము, టైర్డ్ అనిపించింది. ఇక్కడికి వచ్చినాక చల్లగా గాలికి అసలు లేవాలనిపించలేదు. చాలా రిలాక్స్గా పీస్ఫుల్గా మంచిగా అనిపించింది అసలు ఈ లొకేషన్.
కానీ యాక్చువల్లీ టెంపుల్స్ అంటేనే అంతే కదా, అదేదో వేరే పాజిటివ్ వైబ్సే ఉంటాయి మనకు. అక్కడ వెళ్ళంగానే మన మైండ్ చేంజ్ అవుతుంది, మన మనసు చేంజ్ అవుతుంది, చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి టెంపుల్స్లో. వావ్. ఇది సెకండ్ ఫ్లోర్, బాలాజీ టెంపుల్ ఉందన్నట్టు. ఫస్ట్ ఫ్లోర్లోనేమో, ఫస్ట్ ఫ్లోర్ కాదు ఎగ్జాక్ట్లీ థర్డ్ ఫ్లోర్, అది థర్డ్ ఫ్లోర్లోనేమో ఇస్కాన్, ఇక్కడనేమో బాలాజీ టెంపుల్. అక్కడ ఒక ఫ్లోర్లో ఇస్కాన్ అండ్ ఇంకొక ఫ్లోర్లో బాలాజీ మందిర్ ఉంది. అంతే. ఈ టెంపుల్లో తెలుసు కదా ఎక్కువ షూట్ చేయలేము, అంతే. మా దర్శనాలు అన్నీ అయిపోయినాయి, ఇక్కడ వచ్చి కూర్చున్నాము ప్రసాదం అవన్నీ తీసుకొని. అండ్ ఇక్కడ కూడా టెంపుల్లో కూడా మనకు ప్రసాదం ఇస్తారు, కిచిడి. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ప్రసాదం అక్కడ పదికే ప్రసాదం తినమంటే దూరం తింటుంది బ్యాడ్ గర్ల్. ఫైనలీ అన్నీ అయిపోయినాయి, వెళ్తున్నాం ఇప్పుడు ఇంటికి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, షేర్, కామెంట్ and comment. Bye.